ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు మనం దేవుని యొక్క విషయాలు ఏం మాట్లాడుకుంటున్నాం మనందరికీ తెలుసు. ఇక నేనేమి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వింటున్నా మీరు కంటిన్యూగా ఫాలో అవుతున్నా మీకు ఇంకా తెలిసిపోతూ ఉంటుంది. ఒక నెల రోజులు వింటే అనుకోవచ్చు, డైలీ వస్తున్నాయి కాబట్టి వింటున్న మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ యొక్క మెసేజ్లు, వాక్యాలు విని నన్ను ఎంతగానో దేవునిలో ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కూడా ఇంకోసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మన వాక్యం ఏమని చెప్పుకున్నాం? పరలోకాల కోసం, వీటి కోసం, ఇవన్నట్ల కోసం చెప్పాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అప్పుడు చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను. దేవుడు భూమిని సరిచేస్తున్నాడు, దేవుడు భూమిలో ఉన్న ప్రజలను సరిచేస్తున్నాడు, దేవుడు తన వాక్యాన్ని నేర్పిస్తున్నాడు, దేవుడు క్రీస్తులోకి నడిపిస్తున్నాడు, దేవుని యొక్క విషయాలు మనం తెలుసుకోవడానికి నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు మన యొక్క ఆయుష్ను కుదించాడు. అది 70 లేదా 80 అనే విషయాల మీద నేను చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా జనులు దేవుని దగ్గరికి ఎలా వెళతారు, ఎంతమంది వెళతారు? ప్రవాహం వలె చెప్పాను. సముద్రముతోటి దేవుడు జనాలు పోల్చాడని, ప్రవాహంతో దేవుడు జనాలు పోల్చాడని చెప్పాను. అంతే తప్ప సముద్రము, వాటర్, లేకపోతే మట్టి, లేకపోతే ఎండిపోయిన ఆకులు ఇలాంటివి కాదు. ఇవన్నీ కూడా మనం చెప్పేసుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఒక 3 అంశాలు కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఏంటంటే, ఒకప్పుడు దేవుడు 900 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఇలాగ అందరికీ ఆయుష్ ఇచ్చిన దేవుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయుష్ ఎందుకు తగ్గించాడంటే, మనం చేసుకున్న పాపాలు. కొంచెమంది పెద్దవాళ్ళు అలాగా ఇలాగా చెప్పే మాటలు ఏంటంటే, అవి తెలిసి తెలియని మాటలు అనుకోవాలో, లేకపోతే అజ్ఞానం మాటలు అనుకోవాలో, మూర్ఖత్వం మాటలు అనుకోవాలో తెలియదు. కానీ బైబిల్ అయితే అలా అని లేదు. నీకు ఒక ఆయుష్, నాకు ఒక ఆయుష్ ఇస్తానని అనలేదు. మన ఆయుష్ దేవుడు మన తలతో పోల్చి ఉన్నాడు. ఎందుకంటే మన దేవునితో సరైన సన్నిహిత సంబంధం కలిగి ఉంటే దేవుడు మనకు చక్కగా ఆయుష్ ఇచ్చి ఉన్నాడు. తల వెంట్రుకలు అనేవి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమని ఒక్కసారి నేను సంసోన్ కోసం చెప్పినప్పుడు ఈ యొక్క ప్రసంగంలో అంతా కూడా నేను ఆ ఢిల్లీలో దగ్గర తను ఎలా ప్రవర్తించాడు ఏంటంటే ఇదంతా కూడా నేను చెప్పుకుంటూ వస్తాను. ఒకటి కాదు, రెండో కాదు, ఎంతో చరిత్ర మనం చెప్పుకున్నాం, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం, ఎన్నో అనేకమైన అద్భుతాలు మనం బయట పెట్టుకున్నాం. అద్భుతం అంటే చెప్పాను కదా, ఆకాశం నుంచి కట్టలపడ్డం కాదు, దేవుని యొక్క వాక్యమే మహా అద్భుతమైంది. అది మీరు చెప్పిన అద్భుతమే, నేను చెప్పిన అద్భుతమే, పసిపిల్లడు చెప్పిన అద్భుతమే అని కూడా నేను చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ఒక అద్భుత కారణభూతుడై ఉన్నాడు. కాబట్టి ఏం చెప్పాను, దేవుడు ఆయుష్ కుదించాడు అని అంటే మనము భూమి మీద ఇంకా సరి అవ్వడానికి, మన యొక్క బాంధవ్యాల నుంచి ఆయనకి దగ్గర అవ్వడానికి, అంటే భార్యల్ని, పిల్లల్ని అందరినీ వదిలేసి వైరాగ్యం తీసుకొని, సన్యాసం తీసుకొని, నీ కడుపు ఏదో నువ్వు చూసుకొని, నీ బట్ట ఏదో నువ్వు చూసుకొని, భార్య బిడ్డలు అనాథలుగా ప్లాట్ఫారాల మీద వదలమని కాదు సుమా. దయచేసి వాక్యాన్ని మీరు అలాగా వక్రీకరించద్దు. దయచేసి కుటుంబ బంధం అనేది దేవుడిచ్చిన బంధం, దాన్ని కాపాడుకుంటూ దేవుల్లో ఉండాలి. మీరు బాగా భక్తులైతే నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోవాలో, నిన్ను ఎలాగ ఆత్మీయంగా ఫిలిప్ని ఎలాగైతే తోడుకు తీసుకెళ్ళిపోయాడు దేవుడు, నిన్న స్థితిలో ఉంచక తప్పదు. అప్పుడు అన్ని మోసేలాగా వదిలేసి రా బాబు నా సేవకని అనడం తప్పదు. ఆయన నీలోని రాక తప్పదు. అది సరి అయిన పరిశుద్ధాత్మ దేవుడు కార్యం అంటే. అంతే తప్ప ప్రతిదానికి పరిశుద్ధాత్మ ఆ మాట అంటే నాకు చాలా భయం బాబోయ్. నేను అసలు ఆ మాట ఉపయోగించను. ఎందుకంటే అసలు ఆ మాట చాలా ఎంత తక్కువగా ఉపయోగిస్తే మనకు అంత వాల్యూ కాదు, అంత దీవెన మనకి. ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత శాపకరమైన వచనం. ఎందుకంటే నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని చెప్పాడు. అది యేసుప్రభు వారి నామం అనుకుంటున్నారు. ఆయన నామమైనా ఎవరి నామమైనా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదన్న. ప్రతి దానికి ఆవలించినప్పుడు దేవుడు, తుమ్మినప్పుడు దేవుడు, ఇది చేసినప్పుడు ఇక చాలా అవహేళనగా చూస్తూ ఉంటారు ఒక్కొక్కరు. అసలు దేవుడన్న భయం ఉండదర్రా. ఆ ఇంట్లో మనవడికి భయపడిపోతారు, మనవరాలకి భయపడిపోతారు, కూతురికి కొడుక్కి భయపడిపోతారు, ఆడు కొంచెం డ్రింక్ వేసుకొచ్చి 4 కేకలు ఎత్తాడు భయపడిపోతారు తప్ప దేవుడు అంటే అసలు భయం లేదల్లా ప్రజలకి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏమంటే అనుకోండి, నన్ను ఏమంటే తిట్టుకోండి, మీరు నన్ను ఎన్ని తిట్టుకున్నప్పటికీ నిజంగా దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే అసలు శ్రద్ధ లేదు కదా. అశ్రద్ధ ఎక్కువైపోయింది, అశ్రద్ధ. ట్రైన్ వస్తుందంటే ఫాస్ట్గా వెళ్ళి 5:30కి నుంచుంటాం, 5కి నుంచుంటాం, లేదా 4కి నుంచుంటాం. అదే చర్చిలో సగం ప్రేయర్ అయిపోయినా, సగం పాటలు అయిపోయినా ఇంకా సాంగ్సే, ఇంకా ప్రేయరే. ఇది నిర్లక్ష్యతనము. ఇక అలా చెప్పుకుంటూ 1, 2 మళ్ళీ వాక్యాన్ని పక్కన పెట్టి ఈ స్టోరీ అంతా చెప్పుకోవాలి.
ఇలాంటి మాటలు ఎన్నోసార్లు నేను చెప్పేశాను. కానీ ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఇలాంటివి పదే పదే వచ్చినప్పుడు మనం వివరించుకోక తప్పదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయం చూసుకుంటే ఏం చెప్పాను, దేవుడు ఆయుష్ మనకి కుదించలేదు. సరి చేయడానికి, మనం సరిపడడానికి, సరిగా మనం ఉండడానికి చెప్పాను కదా. 6 నెలలు దేనితోనో సహవాసం చేస్తే మనకి ఖచ్చితంగా సాధన ఏర్పడిపోతుంది. మనకు అందులోని ఒక ఏకాగ్రత ఏర్పడిపోతుంది, అందులో ఒక గురి ఏర్పడిపోతుంది. అందులోని పెద్దవాళ్ళు అంటారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే 6 ఇయర్ అవుతారని. అదే రీతిలో మన యొక్క మానవుని యొక్క నైజం మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒక 2 వారాలు ఒకరితో తిరిగితే, ఒక పచ్చి దుర్మార్గుడితో తిరిగితే, ఆడు నీతో చాలా మంచిగా ప్రవర్తిస్తే అతని కోసం నువ్వు మంచిగా చెప్పేస్తావు. ఏమో అతని గత జీవితం ఎలా ఉందో నాకు అనవసరం, నా దగ్గరికి వచ్చిన నుంచి కట్టుకున్నాడు, మీ ఇద్దరం కలిసి కట్టుకున్నాం అనుకుంటావు. అదే నువ్వు కూడా అతని పట్ల అలాగే ఉన్నానుకో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నీ కోసం కూడా అలా చెప్తారు. అదే ఒక మంచోడు బాగుండి ఇద్దరు శత్రుత్వం కలిగి ఉన్నారనుకో, ఎడమొహం పెడమొహం అని ఆడంత దుర్మార్గులే పక్కన వెళ్ళిపోయినా కూడా నా దగ్గర సొమ్ము తిని ఇచ్చేసి నా మొహం కూడా చూడు అంట. నిజంగా అతను అనేక మంది సహాయం చేసేవాడైనా, స్త్రీ అయినా పురుషుని, ఇందులో ఎవరినైనా పెట్టుకోండి బ్రాకెట్లో మీరు, స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, అందులో అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, మంచితనం చేసినవాడు. చూసారా, నచ్చిన దాన్ని బట్టి మాట ఉంటుంది సుమా. నచ్చిన దాన్ని బట్టి నువ్వు దొంగని రాజు చేసేస్తావు, రాజుని దొంగ చేసేస్తావు. యేసుప్రభుని పట్టుకొని దొంగ చేసేలేదా? దొంగని చేసేలేదా? ఆయన మంచోడు కాదా? ఇంతకీ చెడ్డోళ్ళందరూ అక్కడ మంచోళ్ళు అయిపోయారా? మంచోడికి నిష్కారణంగా ఏమేయించారు? సిలువ వేయించేశారు. ఇంతకు మించిన నిదర్శనం ఇంకోటి ఏం కావాలి? దేవుడు సరి అయిన టైంకి బిట్టు గుర్తు చేశాడు. నువ్వు తింగరమోహనం అని చెప్పి దేవుడు చక్కగా ఈ టైంకి ఇది గుర్తు చేశాడు. ఇంతకు మించిన దేవుని విషయంలోనే ఇంత భయంకరమైన శోధన జరిగినప్పుడు మన విషయాల్లో జరగదారా? మన ఫ్యామిలీలో లేరా? మన రిలేషన్స్లో లేరా? మన అదర్స్లో లేరా? మన నైబర్స్లో ఎక్కడ లేరు? ఎవరు లేరు? అందరూ ఉన్నారు ఇలాగే. వాళ్ళు అలా ఎందుకున్నారు అని అనొద్దు, ముందు మనం ఎలాగున్నామో చూసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్పాను, నీకు ఆయుష్ దేవుడు కుదించి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇచ్చింది నువ్వు దేవునిలో సరిగా ఉంటావని, నీ భర్తని నీ పిల్లల్ని మందిరానికి ప్రిపేర్ చేస్తావని, నువ్వు వాక్యంలో తెలుసుకుంటావని, నువ్వు పడిపోకుండా నువ్వు సిద్ధపడతావని, నేను వచ్చే టయానికి యుద్ధమునకు నువ్వు సిద్ధముగా ఉండాలని చెప్తున్నాడు. అంతే తప్ప యుద్ధం వచ్చేసి అర్ధరాత్రి వచ్చాక కత్తెల తిప్పాలి, డోలెలా వేయాలి, మెడలో డోలెలా వేసుకోవాలి, చేత్తో కత్తెల తిప్పాలి, ఇది ఎలా చేయాలి, బాబోయ్ శాతాను వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు టప్మని ప్రార్థన చేస్తావు. కరోనా ఎవరి వల్ల కాలేదండి, ఎంత మెడిసిన్ ఎట్లా ఎవరి వల్ల కాలేదు. కానీ సృష్టికర్త అయిన దేవుడికి ఎప్పుడైతే నడి రోడ్డు మీద కూడా ప్రార్థన చేశాడో, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో దాని కొసలాలు కూడా లేకుండా వెళ్ళిపోయింది. అసాధ్యమైనది సుసాధ్యాలుగా మార్చేవాడు మహానుభావుడైన మన దేవుడు. మన దేవుడైన యేసయ్య కోసం చెప్పుకోవడానికి గర్వపడాలి. అదే ఆయన చెప్తున్నాడు, నా నామం గురించి చెప్పుకోవడానికి మీరు గర్వపడండి. నా కోసం చెప్పుకోవడానికి సిగ్గుపడితే తండ్రి ఎదుట మీ కోసం ఇంతకన్నా అసహ్యంగా చెప్పుకుంటానండి. నేను సిగ్గుపడతాను అప్పుడు. చిచ్చి నువ్వు నా మనిషివా, అవతల పోయి ముందు అర్జెంటుగా అంటాడు. భూమి మీద పనిచేయని మనకే ఎంత పౌరుషం ఉంటే, లోకాలు నేళ్ళవాడు, లోకాలను రక్షించిన వాడు, తెలియని సృష్టిని ఆకాశంలో గాలిలో అంత బరువును నిలిపినవాడు, ఆయనకి ఎంత ఉండాలండి. అందుకే అన్నాడు, చేపను మడతెట్టినట్టు మడతెట్టేస్తాను ఆకాశాన్ని భూమిని కూడా నాతో పెట్టుకుంటే. అమ్మ నాతో కదమ్మో, దేవునితో పెట్టుకుంటే. కాబట్టి ఏమని చెప్పాను, భూమి మీద మనకి దేవుడు ఇంకొక 1000 సంవత్సరాలు ఇస్తున్నాడు అని చెప్పాను. అది ఎప్పుడని చెప్పాను? ఏమో నేను చనిపోవచ్చు, మన పిల్లల జనరేషన్ అంతా కూడా చనిపోవచ్చు అని చెప్పాను. 1000 సంవత్సరముల ఆయుష్ మళ్ళీ ఆయన అందుకే ఇస్తున్నాడని చెప్పాను. ఇది కూడా పరలోకానికి దయచేసి మీరు వెళ్ళిపోదు, పరలోకంలో ఇవ్వట్లేదు దేవుడు ఆయుష్ మనకి అని చెప్పాను. ఈ 1000 సంవత్సరాలు భూమి మీద సరి అయిన పరిపాలన జరుగుతుంది. దిగాల్సిన రాజు దిగుతాడు, అప్పుడు జరగాల్సిన వాళ్ళకి యుద్ధం జరుగుతుంటుంది. మనం కేవలం ఒక తాటేకు బొమ్మల పిల్లలు చేసుకుంటారు చూసారా, తాటేకు బొమ్మలు ఆడుకొని అక్కడ పెట్టుకొని వాటికి ఏం చేస్తాయి ఉంటే బొమ్మలకి ఆ టైపులో మన విగ్రహాలలాగా నిగ్రహంగా చూడడమే తప్ప ఏం చేయలేం. ఆ టైంలో మనకు నిగ్రహంగా ఉంటుందో ఉండదో కోల్పోతాం మనం. పంచేంద్రియాల్లోని దడావునికి ఎలా పుట్టుకొస్తుందో, నీ ఎముకలు గడగడలాడుతుండే నేను చూచుచున్నానని ఎవరతను బాగా అనారోగ్యం పడిపోతాడు. యోబు గారు, నా దుమ్ముల్ని లెక్కెట్టేస్తున్నానయ్యా బాబు అంటే ఒళ్ళంతా ఆరిపోయి అంటుకుపోయింది. అది కూడా నేను చెప్పేశాను. కాబట్టి ఆ స్థితిలో మన పరిస్థితి ఉంటుంది అనమాట. ఆయన ఎడవైపు ఈయన కుడివైపు ఫుట్బాల్ ఆడుతూ ఉంటే ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 సంవత్సరాల పరిపాలన కూడా భూమి మీదే జరుగుతుంది. ఆయన భూమి మీదకే వస్తాడు అని చెప్పాను. అసలు ఇది తెలియడానికి, భూమి మీద రావడానికి మధ్యాకాశం ఉంది కదా అని మీరు ఈ పాయింట్ పెట్టచ్చు. మధ్యాకాశం అంటే ఎక్కడానికి కూడా నేను మీ దగ్గర ఆ పాయింట్ కూడా వదిలేశాను. కాబట్టి ఇప్పుడు నేను ఆ సబ్జెక్టు
చెప్పదలుచుకోలేదు. యెహోషువ ప్రసంగం అవుతుందో లేదో నాకు తెలియట్లేదు కానీ ఇంకెలా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమని చెప్పాను, 1000 సంవత్సరాల పరిపాలన. ఎక్కడది? ఎక్కడ? అందరూ అనేసుకోవడమే. సారీ అందరంటే నేను విన్ననమాట. నా చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు దాకా ప్రజెంట్ ఇంత ఏజ్ వచ్చేదాకా నేను ఇప్పుడు దాకా విన్నది ఏంటంటే, మనం దేవునితో 1000 సంవత్సరాలు ఉంటాం, దేవునితో 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాం, దేవునితో అన్ని సంవత్సరాలు ఉంటాం, అని లెక్కేసేసి చెప్పడానికి నువ్వెవరివే? 1000 సంవత్సరాలని బైబిల్లో లేదా? ఉంది. ఎక్కడుంది? పైననుందా? కిందనుందా? తీర్పు పైననుందా? కిందనుందా? ఎప్పటి నుంచి చెప్తున్నాను. అసలు నేను ఇంకా తీర్పు సబ్జెక్ట్ తీసుకోలేదు. ఇందులో మనం చెప్పుకున్న దాంట్లో 2 అంశాలు వస్తాయి. 2 అంశాలు కూడా బ్రేక్ చేశాను. అవి చాలా ఇంపార్టెంట్ అని కూడా నేను మీకు చెప్పాను. ఇలా చాలా బ్రేక్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే అవన్నట్లు కూడా నేను ఇంకా బుక్ రెడీ చేస్తున్నాను, చదువుతున్నాను, పడుతున్నాను. కాబట్టి మీకు అన్నీ కూడా వస్తాయని చెప్తున్నాను. ఇలాగా మనకి భూమి మీదే 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. క్రీస్తు వస్తాడు, అప్పుడు సరి అయిన పరిపాలన, ఆయన సరి అయిన ఆరాధన ఉంటుందని చెప్పాను. మొన్న మలాకీలో కూడా మలాకీయా మేక 4:1 మేక 4:1లో కూడా చదివాను. కానీ దేవుని మందిరము, అప్పుడు ఏ మందిరం ఉండదు, ఏ డెనామినేషన్ ఉండదు, కేవలం దేవుని మందిరం మాత్రమే ఉంటుందని చెప్పాను. అది కూడా వాక్యంలో చూపించాను. ప్రవాహం వల్ల జనులు వస్తారని చూపించాను. అది కూడా నేను చూపించేశాను. దేవుడు ఎక్కడికి వచ్చి మనల్ని ఏళ్తాడని చూపించాను. అది కూడా వాక్యంలో పెట్టేశాను. మీకు క్లియర్గా ఎప్పటికప్పుడు వాక్యాలు నేను ఇచ్చేస్తూ ఉంటున్నాను. అలానే ఇప్పుడు కూడా మనం తెలుసుకుంటే క్లియర్గా ఏంటంటే, ఈ 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీదే జరుగుతుంది. ఈ 1000 సంవత్సరాల్లో మనము కేవలం నిమిత్త మాత్రమే. ఆడుకొని వాళ్ళు ఆడుకుంటారు, పాడుకొని వాళ్ళు పాడుకుంటారు అన్నట్టుగా ఎడాపెడా ఆయన ఈయన తంతు ఉంటే మనం కేవలం విగ్రహాల్లాగా చూడడమే. మనం కదిలే చాయిసే లేదు. అప్పుడు సరిగా దిగుతాడని చెప్పాను. ఎవరు దిగుతారని చెప్పాను? దేవుడా? ఆయన దిగుతాడు. అప్పుడు సరిగా దిగుతారని చెప్పాను. ఎవరు దిగుతారు? దేవుడా? దయ్యము సరైన అమ్మగారు దిగుతారు. కాబట్టి అప్పుడు దిగుతారని చెప్పాను. మూడో వ్యక్తి ఎవరో? తండ్రి అనుకుంటున్నారా? కాదు. ఆయన అప్పుడే దించొద్దు. ఆయన దించడానికి ఇంకా నాకు చాలా టైం కావాలి. కానీ అసలు ఆయన పేరెత్తే రైట్స్ కూడా మనకు లేవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో మనం చూసుకుంటూ ఉంటే మొట్టమొదటి భూమి మీదకి ఇద్దరు దిగారు. ఎవరా ఇద్దరు అని మీరు అనుకుంటున్నారు. ఇంకెవరు? ఆదాము అవ్వ. వాళ్ళ మనుషులు. ఒకళ్ళ చేత చేయబడ్డారు, ఒకళ్ళ చేత తొయ్యబడ్డారు. అర్థమైపో ఉంటుంది. చేసినవాడు దేవుడు, తోసినవారు దేవుడే, కానీ పాడు చేసినవాడు అపవాది. అపవాది ఆది కాండంలో మొదలైన అపవాది ఇక్కడ లాస్ట్ టైంకి వచ్చింది. అందుకే ప్రకటనలో ఒక మాట ఉంటుంది, అపవాది అంటే ఆది సర్పము. ఆది అంటే ఏంటనుకుంటున్నారు? మొదలైంది అని అర్థం. అంటే ఎక్కడ మొదలైంది? ఆది కాండంలో మొట్టమొదటిగా సృష్టిలో మొదలైన ఆది సర్పము. నేను అక్కడ దాకా వెళ్ళేది, అది అన్నీ రేపు చూపిస్తాను. ఇప్పుడు మాత్రం నేను ఒకటి చూపిస్తాను. మనకి 1000 సంవత్సరాల పరిపాలన అని చెప్పాను, భూమి మీద అని చెప్పాను, మళ్ళీ మనం భూమి మీదే ఉంటామని చెప్పాను. తర్వాత లాస్ట్లో జడ్జిమెంట్ అయిన తర్వాత అప్పుడు యుగములు కూడా మనము పైకు కిందకు మన పాప పుణ్యాలు బట్టి డిసైడ్మెంట్ అవుతుందని చెప్పాం. మనం మరణము ఫస్ట్ మన శరీరం చచ్చిపోతుంది. అంటే ఇప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళు లేచారన్నాను కదా, అది అంటే ఈ ప్రాణానికి ఏముందని చెప్పాను? జీవం ఉంది శరీరానికి. ఎక్కడికి పెట్టిన మనిషి అక్కడే ఉంటారు. సముద్రంలో ఇవన్నీ వాక్యాలు పెట్టేస్తాను నేను. సముద్రమా నాకు అప్పచెప్పు, నలుదిశలో ఉన్న ఆత్మలా నాకు అప్పచెప్పు, ఎప్పటి నుంచి వాక్యాలు చెప్పుకొస్తున్నాను. అస్సలు ఒక్కటి కూడా తేడా లేకుండా క్లియర్గా మీకు చెప్పడం కానీ, క్లియర్గా వాక్యం ఇవ్వడం కానీ చేస్తున్నాను. ఎందుకంటే వింటున్న మీరు కూడా దేవుడు ఆశీర్వదింపబడిన గొప్ప మనుషులు. వింటున్న మీ మీదకి దీవెన దేవుడు కలుగజేయనుగాక. వింటున్న మీకు మీ కుటుంబాలు దేవుడు మీ హృదయంలో ఫుల్గా ఆశీర్వాదం నింపుగాక. ఎందుకు తెలుసా? మీరు కూడా దేవుని సువార్థికులు కాబట్టి. ఫలానా వాళ్ళని దేవుడు ఎన్నుకోలేదు. మీరు కూడా దేవుని యొక్క సేవకి అర్హులు కాబట్టి. ఈ 10 మందికి చెప్పండి చాలు. నేను చెప్తున్నాను, మీరు వినాలి, నేను చెప్పాలని మీకు ఈగో ఫీలింగ్ ఉంటే త్వరగా మీరు బైబిల్ చదివి త్వరగా సువార్తకి వెళ్ళడానికి ప్రకటించండి. ఎందుకంటే సమయం కొంచెమే ఉంది, అయిపోయింది, ఇంకేం లేదు. నువ్వు ఒక్కళ్ళు మార్చావా లేదా? ఒకళ్ళు చెప్పినా చెప్పావా లేదా? ఆయన లెక్కల్లో నువ్వు నిలబడు చాలు. నువ్వు నిలబడు. నీ భార్య విషయం అనవసరం, నీ భర్త విషయం అనవసరం, నీ పిల్లల విషయం అనవసరం. నీ కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ, నీ భార్య బిడ్డలను చక్కబెట్టుకుంటూ ఒక్క వంతు దేవునికి ఇవ్వి. అదే నేను చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉంది తర్వాత యుగములు అంటే రెండవ మరణం. రెండవ మరణం అంటే శాశ్వత మరణం. శాశ్వత మరణం అంటే అగ్నిగుండపు మరణం. అగ్నిగుండపు మరణం అంటే ఎప్పుడు వస్తుంది? ఆయన తీర్పు జరిగిన తర్వాత, ఆయన జడ్జిమెంట్ అయిన తర్వాత వస్తుందని నేను చెప్తున్నాను. ముందు పెట్టిన వాక్యాలన్నీ కూడా ఒకసారి మళ్ళీ మీరు రిపీట్ చేసుకోండి, చదవండి. నా మెసేజ్లు వింటున్నారు కదా, మీకు తెలుసు కదా.
కాబట్టి ఒక్కసారి మనం ఆ వాక్యాన్ని మనం చూసుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద జరుగుతుందా జరగదా? దేవుడు భూమి మీదకి వస్తాడా రాడా? సాతాను భూమి నుంచి వస్తుందా రావట్లేదా? ఈ పరిపాలన పైన కింద పరలోకంలో 1000 సంవత్సరాలు పరలోకంలో ఈ పరలోకాలు గొడవ నాకు తలపోటు వచ్చేస్తుంది, వెళ్ళలేకపోతున్నాను, ఒక మాట్లాడితే పోయి పరలోకం వెళ్ళిపోతుంది. మొన్న ఒక చోట చూశాను, నేను కొంచెం బయటకు వెళ్తూ చూశాను, ఒక ఆయనకి ఫ్లెక్సీ కట్టేశారు. అంటే ఆయన చనిపోయాడు, బతుకుండగానే కట్టేలేదు సుమా, నేను కట్టేస్తారు అక్కడ స్తంభానికి. ఏం తెలుసా, పరలోకపు పిలుపు. నిజంగా నాకు బీపీ వచ్చేసిందండి. దేవుని కృప బట్టి ఇప్పుడు దాకా ఏ జబ్బులు ఏ అనారోగ్యాలు, చాలా ఆరోగ్యకరంగా ఉన్నాను నేను. కానీ నిజంగా షార్ట్ టెంపర్ వచ్చేసింది, నాకు అసలు ఆ బీపీ తట్టుకోలేకపోయాను నేను. నాకు ఈ వాక్యాలు తెలియనంతసేపు నేను దానికి అగ్రీడ్ అయిపోయాను. తెలిసిన తర్వాత వెళ్ళిపోయి నేను ఆ టెంట్లోకి వెళ్ళిపోయి వాదించేద్దాం అనుకున్నాను, కానీ ఎవరో తెలియదు కదా, ఎందుకు బాగోదు వాళ్ళ ఫాస్టర్లు ఎవరో ఏంటో అని నేను చాలా ఇంకా నిజం చెప్పను ప్రియమైన దేవుడు, మీకు అబద్ధం నాకు నిజం. నేనైతే కళ్ళు మూసేసుకున్నాను. నేను ఆగి మరీ చూశాను పరలోకపు పిలుపు. ఇంకా చాలామంది పెట్టేస్తున్నారు అలాగే ఫేస్బుక్లో, యూట్యూబ్లో, అట్లిట్లో. పాపం వాక్యం తెలియకో మరి ఏంటో నాకు తెలియదు, కానీ పరలోకంలోకి దేవుడు ఎవరిని పిలవలేదర్రా. దయచేసి గుర్తు చేసుకోండి. వాక్యం వెంటనే మీరు సరి అయితే అవ్వండి, సరి అవ్వకపోతే నేను ఏం చేయలేను. దేవుడే ఏం చేయలేకపోయాడు. అది తినమని దేవుడు నాకు పెట్టాడు, నా ఇంటి నిండా సరుకులు ఇచ్చాడు, వండుకు తిని నా కడుపుని నేను నింపుకొని బాధ్యత నాది. అలాగే వాక్యాన్ని మనకి ఇచ్చాడు, తెలుసుకొని సరి అయ్యి మీరు నా రాజ్యానికి వారసులు కదా. అందుకే దేవుడు సిద్ధపడమన్నాడు. సిద్ధపడిన 5 కన్యలతోటి సంఘంతో ఎందుకు పోల్చాడో తెలుసా? నీ సిద్ధపాటు ఎలా ఉందని. నువ్వు సిద్ధపడు త్వరగా. దేవుడు ఏం చెప్పాను, సిద్ధం చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాను, సరి చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాను, ఇంకా వాక్యాన్ని మనకి అనుభూతిగా దైవ సేవకుల ద్వారా నేర్పిస్తున్నాడని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ భూమి మీద జరుగుతున్నాయా, పైన పరలోకంలో జరుగుతున్నాయి? ఒక్కసారి చూసేద్దాం రండి. ప్రకటన 21వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను చూడండి. 1000 సంవత్సరములు గడిచిన తరువాత, చూసారా, సాతాను తాను 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. చెరలోనంటే ఎలా అనుకుంటున్నారు మీరు? పాతాళం అనుకుంటున్నారా? అనుకోవద్దు. మళ్ళీ కిందకి వెళ్ళిపోద్దు. పైకి వెళ్ళదు, కిందకి వెళ్ళదు, భూమి మీద మాత్రమే ఉందమ్మా. ఇదో ఇక్కడ ఉందో చూడండి. భూమి నలుదిక్కల నుండి జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగుచేటికే వాడు బయలుదేరును. ఎవడు వాడు? వీడెవడు? శాతానుగాడు అనమాట. వారి భూమి అందంతటా వ్యాపించి ఎవరో వారంటే ఎవరు? ఈయన 3 వంతులు తీసుకొచ్చేసాడు కదా భూమి మీదకి. ఈ శాతాను గారు తన బ్యాచ్ని 3 వంతులు లాక్కొచ్చారు కదా వాళ్ళు. ఈయన గారు వీళ్ళ బ్యాచ్ మొత్తం టీం అంతా బయలుదేరి వస్తారనమాట. మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. వారి భూమి అందంతటా వ్యాపించి, నీళ్ళు నాయులు కదా, మొత్తం భూమి చుట్టడేసేస్తారంట. వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణమును మొట్టడి వేయగా. పరిశుద్ధుల శిబిరము అంటే అప్పటికి దేవుడు వచ్చేసి దేవుడితో మనము దేవునితో ఉండి పరిపాలన చేస్తుండగా, దేవుడు మనకు వాక్యం నేర్పిస్తుండగా దేవుడితో మనం ఉండడం చూసాం కదా. మొన్న మందిరము, దేవుని యొక్క మందిరము, దేవుడే వినిపిస్తాడు, దేవుడే అన్నీ అని ఏ వాక్యం పెట్టాను? నాకు ఎంత మందమరపో తెలుసారా? అసలు ఎంత మందమరపు, ఎంత మట్టిబుర్రంటే మేక 4:1 చదివితే ఆ మాటకి ఈ మాటలు లింక్ అవుతుంది అనమాట. మొట్టడి వేయగా పరలోకములో నుండి, చూసారా, పరలోకంలో నుండి అన్నారా, పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి, అమ్మయ్య, అగ్ని దిగి వచ్చి అంటే కిందకు వచ్చిందా, పైకి వెళ్ళిందా? ఇప్పుడు యుద్ధం పైన జరుగుతుందా, కింద జరుగుతుందా? ఇక్కడ భూమి అనుందా, భూమి నుంచి వచ్చింది శాతానుందా, నలుదిక్కులానుందా? నేను అదే చెప్తున్నాను. పైన పరలోకం అంతా క్లీన్ బోర్డ్ అయిపోయింది, అక్కడ ఒక యుద్ధం మొదలైపోయింది, అక్కడ అన్నీ అయిపోయాయి. ఈడిని దేవుడు కిందకు దోసేశాడు. అందుకే దేవుడు భూలోకమా మీకు శ్రమ అని పక్కగా ప్రకటనలో రాశాడు అని నేను చెప్పాను. ఇన్నింటి వాక్యాలు దేవుడు ఇంత క్లియర్గా పెట్టేస్తుంటే అసలు మన ఊహా చిత్రాలు ఎలాగ పెయింటింగ్ వేసేసుకుంటున్నాం మనకు తెలియట్లేదు. చూసారా, ఇదిగో పరలోకము నుండి అగ్ని దిగివచ్చి అంటే ఎక్కడ దిగి వచ్చింది? కిందకి. ఈ టైంలో ఇంకొక ఆయన గుర్తు చేసుకుందాం. ఏలియా దగ్గరికి అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందండి? కింద నుంచి, భూమి నుంచి పైకి వెళ్ళిందా? పైన దేవుని దగ్గర నుంచి వచ్చి కట్టనే మాంసమని ఆయన్ని బొగ్గుగా చేసిందా? పైనుంచే కదా. పరలోకం అంటే పైలోకం నుండి అగ్ని దిగివచ్చి, పరలోకం నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించేను. చూసారా,
సేమ్ అక్కడ మాంసమైన కట్టెల్ని ఎలాగైతే దహించేశాడో బూడిదగా ఇక్కడ కూడా శాతాన్ని ప్రజలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అజయ్. నాకు ఆయాసం వచ్చేస్తుందరా. వారిని దహించెను, వారిని మోసపరిచిన అపవాది. చూసారా, గంధకముల గుండములో పడవేయబడను. చూసారా, అప్పుడు దేవుడు జడ్జిమెంట్ అయ్యాక దీన్ని అగ్ని గంధకాలు పడదేస్తారు. ఇక్కడ ఒక మాట గుర్తు చేసుకుందాం. ఇంకొక మనుషులు షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో ఎలా పడ్డారు? అయ్యయ్యో వాళ్ళు పోలుస్తావా ఈ పాపాత్మలతోటే అనొచ్చు. నేను అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను తప్ప మనుషుని చెప్పట్లేదు. మనుషుని పక్కన పెట్టండి. అగ్నిగుండం అంటే మీకు ఒక ఐడియా వస్తుంది అని ఆ చిత్రాన్ని మీ మైండ్లో మీ కళ్ళ ముందు నేను ఉంచాను తప్ప అందులోని మనుషులు నేను ఉంచలేదు. అది గుర్తుపెట్టుకోండి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని. ఇంతకీ మోసపరిచింది ఎవడో తెలుసా? వెలుగు దూత వేషం వేసుకొని వచ్చిన వీడు ఈ శాతాన్. అప్పుడు మోసపురుచుతాడు మనల్ని. అందుకే ఇద్దరిలో ఎవరికీ తేడా లేదు. లేకపోతే ఇంతమంది మారిపోయి వేల మంది సమూహం కింద వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం అందరం ఎలా పాడైపోతాం, ఎలా చెడిపోతాం? ఎవడో ఒకడు వచ్చి పాడు చేయాలి. ఖచ్చితంగా పాడు చేయాలి. మన ఇంట్లో పలానా వస్తువు అక్కడుంది, పలానా వస్తువు ఎక్కడుంది, బీరువాలో బంగారం ఉంది, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుందని మనకి, మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఖచ్చితంగా పరాయి వ్యక్తికి తెలిసిందంటే మనలో ఎవరో లీక్ చేసినట్టు అర్థం. ఒక భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఏదో ఒకటి అర్థం. పరాయి వ్యక్తి తెలియకుండా మన ఇంట్లోంచి ఒక చిన్న వస్తువు పట్టుకొని వెళ్ళిపోయాడు అని అంటే కనుక ఎవరో అవకాశం ఇచ్చారని మన ఇంట్లో వాళ్ళు, ఎవరో చెప్పారని అర్థం. అది అక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే మన నుంచి బయటికి వెళ్ళలేనప్పుడు మన వస్తువు జారదు. మన ఇంట్లోంచి మనం ఎవరికి అవకాశం వెళ్ళినప్పుడు మన ఇంట్లోకి ఎవరు రారు. ఒకవేళ దొంగలు అనేవారు బలవంతాన్ని వచ్చినా మనం అంతా పడుకొని నిద్రలోకి జారిన తర్వాత, లేకపోతే ఒకవేళ మనం కాస్త మెలుకుంటే వాళ్ళేదో మత్తు పదార్థాలు ఇచ్చేదో వాళ్ళ ఇంట్లోది ఏదో చేసుకోవాలేమో తప్ప సాధ్యమైనంత వరకు మన బాడీ కదలగలిగినంతసేపు, మన జ్ఞానం పని చేయగలిగినంతసేపు, మనం ఫైట్ చేయగలిగినంతసేపు ఎవరికి మనం అవకాశం ఇవ్వం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ప్రత్యేకంగా నేను చెప్పేది మీరు వినేదంటూ ఏదీ లేదు. కాబట్టి ఇలాగా ఎవరొచ్చారు? మొత్తం దేవుడు రెడీ చేశాక, మనల్ని ప్రిపేర్ చేశాక, ఇక పరలోకమునకు సిద్ధపరచడానికి సిద్ధంగా అన్నప్పుడు అప్పుడు తీతాడు ఈ వెలుగుదూత వేషం వేసుకొని. మొన్న చెప్పాను ఫ్రెండ్సెస్ కోసం కమల పిల్లలు ఒక్కోసారి మనమే గుర్తుపట్టలేమని. ఆ టైపులో క్రీస్తు అని వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. ఇక అన్నీ అంతా ఆయనే. మనం ప్రార్థనకు అమ్మ దేవుడు వచ్చేసాడు అని మనం ప్రార్థన కూర్చుని పోతాం. ఈలోగా ఆయన ఏ పని మీద వెళ్ళిపోతాడో ఈయన వచ్చే సింహాసనంలో కూర్చొని మన వెళ్తూ ఉంటాడు. అక్కడ నుంచి మళ్ళీ యుద్ధం స్టార్ట్. ఇక్కడ బయలుదేరుతుంది వెలుగుదూత. అంతేగాని ఒక 10 కొమ్ములు వేసుకొని, ఒక 20 కొమ్ములు వేసుకొని, నల్లగా నలుపు డ్రెస్ వేసుకొని, ఏళ్ళు బ్యాచ్ మొత్తం బ్లాక్ కూడా వేసుకొని తీతారనుకున్నారా? కాదు, దేవుని వేషం వేసుకొని వస్తారు. దేవుని రూపాన్నే వస్తాడు. కాబట్టి మనం ఎవరినైతే నమ్ముకున్నామో వాళ్ళే మనం మోసం చేస్తారన్న మాట ఉంది చూసారా? అదే అనమాట. ఏ దేవుని మనం నమ్ముకొని ఆరాధించి భయభక్తులుగా ఉంటున్నామో, శ్రద్ధాభక్తులతో ఉంటున్నామో అదే మన హృదయంలో దెబ్బ కొట్టడానికి వాడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. అంతే తప్ప ఇప్పుడు వచ్చాడు వెలుగుదూత వేషం వేసుకోవడానికి, ఇప్పుడు క్రీస్తు భూమి మీదకి వచ్చాడా? ఇప్పుడు శాతాన్ వచ్చిందా? కేవలం దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా మీరు సరి అవుతున్నారు. సరి అవ్వాలి. దేవుడు సరి చేస్తున్నాడు. మనకున్న చెడు అలవాట్లు, అది డ్రింక్ అవ్వచ్చు, ఏమవచ్చు, స్త్రీ పురుషుల విషయంలో అది దొంగతనం అవ్వచ్చు, అది వ్యభిచారం అవ్వచ్చు, అది నరహంతకత అవ్వచ్చు, నీకున్నది ఏదైనా సరే ఇక్కడే నువ్వు సరి చేసుకు 70 సంవత్సరాల్లోని నా సేవా పరిచర్యలు నువ్వు గొప్పగా ఎదగాలి, చేయాలి అంటే అందరినీ సేవ చేయమని కాదు సుమా. దేవునిలో నిన్ను నువ్వు, నీ శరీరాన్ని, నీ ఆత్మని నువ్వు సిద్ధపరచుకో. పక్కింటి వాళ్ళ విషయం, ఎదురింటి విషయం పక్కన పెట్టు. వాళ్ళని సువార్తకి ప్రిపేర్ చేయాలి తప్ప ఆత్మకు కాదు. ఆత్మ మార్పిడి, హృదయ మార్పిడి ఆయన చేసుకుంటాడు. అది మన వల్ల కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమనుంది? అగ్ని గంధకములలో అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు. వారు యుగములు రాత్రి పగళ్ళు బాధింపబడదురు. చూసారా, ఇది ఫైనల్ జడ్జిమెంట్. యుగములు నువ్వు చేసే పని బట్టి గొర్రెగా పైకి వెళ్తావో, మేకగా అగ్నిగుండంలో పడిపోతావో అది నీ జీవితానికి నువ్వు దేవునికి తీసుకున్న నిర్ణయం అయి ఉంటుంది. ఎవరో నేను టచ్ చేయలేరు, ఎవరు నేను చేయలేరు. ఎందుకంటే ఎవరి కాళ్ళే మనం మోనార్కులు. ఎవరో మాట అన్నా మనం పడము. దేవుని కోసం చెప్తే అసలు వినం. ఇది అనమాట యుగములు జీవించేది. అంతే తప్ప ఈ 1000 సంవత్సరాలు తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో పెట్టేసి, ఈ యుగములు తీసుకెళ్ళి లెక్క లేకుండా పెట్టేసి, ఈ శాతాన్ని వచ్చి ఒక నల్లటి వేషం వేసుకొని వచ్చి ఇది చేస్తాను కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది. భూమి మీదకి వస్తాడు. సముద్రం అంటే చెప్పాను కదా, ఇసుక వలె. ఇసుక ఎంత ఉంటుంది?
నీళ్ళకి దేవుడు తీర్పు తీర్చుతాడా అంటే సముద్రం ఎంత విస్తారంగా ఉంటుందో జన ప్రవాహం కూడా ఈ యొక్క జనఘోష అంటారు చూసారా, చాలామంది చెప్తుంటారు రాజకీయ మీటింగ్, సముద్రంలాగా వచ్చేసారా బాబు, ఇసుకలాగా వచ్చేసారా బాబు అంటారు చూసారా, అదనమాట. ఇది గోగు మాగోగు అంటే నాకు తెలీదు, తర్వాత చెప్తానండి. ఈ 2 పదాలకి నాకు అర్థం తెలియట్లేదు. ఉన్న గోగు మాగోగు ఏంటారు అది, సరేలే నా సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోద్ది. కానీ ఇలాగా ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే భూమి మీదే ఈ సబ్జెక్ట్ అంతా జరుగుతుంది. కాబట్టి నేను అందుకే చెప్పాను. ఇంతకీ విషయం ఏంటంటే మధ్యాకాశం. ఇప్పుడు కావాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు వచ్చిన డౌట్ ఏంటంటే, మరి మధ్యాకాశం అన్నాడు కదా, అదే పట్టుకుంటారు. వద్దన్నదే పిల్లలు చేసినట్టుగా వద్దన్నదే మీరు పట్టుకుంటారు. ఆ మధ్యాకాశం ఎక్కడుంది అసలు, ముందు మనం ఎక్కడున్నాం? కాబట్టి ప్రియమైన దేవుని అప్పుడు తీర్పు తీర్చక యుగ యుగములు మనము దేవునితో కూడాను. అప్పుడు సూర్యకాంతి అయినను చంద్రుడు కాంతి అయినను మనకు ఒక్కర్లేదు. ఆయన కాంతి మాత్రమే మన మీద ప్రకాశిస్తుంది, ఆయనతో మాత్రమే మనం ఉంటాం. అందుకనే వేల వేల మంది మూడింతల పైనుంచి కిందకు వచ్చేసినట్టుగా ఎక్కడి నుంచి కూడా మొత్తం కౌంటింగ్ అయ్యి పాతాళంలోకి పోతాం. అప్పుడు అనమాట ఇదిగో యుగ యుగములు. రాత్రింబగళ్ళు తప్పు చేసిన వాళ్ళు అందులో కాలుతూ ఉంటారు. దేవునిలో ఉన్నవాళ్ళు, పవిత్రంగా ఉన్నవాళ్ళు దేవుడు తీసుకెళ్ళి ఆయన లెక్కకు సరిపడా, ఆయన తూకానికి సరిపడా మనం ఉంటే మనం పైకి వెళ్తాం అనమాట. అందుకే ఒక మాట ఉంది కదా, యుగ యుగములు పాట కాదు, యుగ యుగములు ఏం జరుగుతుందంటే పరిపాలన జరుగుతుంది. యుగ యుగములు అప్పుడు మనం దేవునితోటి యుగ యుగములు ఉంటాం. 1000 సంవత్సరాలు కాదు మనం ఉంటుంది, 1000 సంవత్సరాలు భూమి మీద అన్నీ సరి అనమాట. దేవుడు దీతాడు, ఈయన గారు దీతాడు. ఇంకా ఈయన గారి కోసం ఇంకా కొంచెం వివరించాలి, అది రేపు దినాన్ని చూసుకోవచ్చు. ఇప్పటికే నాకు కొంచెం పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమనైనా రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.